మరి ముఖ్యంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నాకు రాగానే సంతోషంగా ఆహ్వానించి అవగాహనకి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ముఖ్యంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ముందు మనం ఏం చెప్పుకున్నామంటే వ్యక్తిగత శుభ్రత, మనం ఎలా ఉండాలి, మంచి అలవాటు, బడికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలి, ఎన్ని గంటలు చదువుకోవాలి, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనము చెవి, ముక్కు, గొంతు మరియు దంత సంరక్షణ అనేటువంటి దాని గురించి మనం ఈ 4 గురించి చెప్పుకోవాల్సి ఉంటున్నాం. ఇక్కడ చూడండి, మీకు చెవులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? చెవి, ముక్కు, గొంతు, పండ్లు ఎక్కడ ఉంటాయి? ముఖ భాగంలో ఉంటాయి కదా, తలలో ముఖ భాగంలో ఉంటాయి. అయితే చెవిలో మీరు మురికి ఉంది అని, గుబిలి ఉంది అని పుల్లబెట్టి తిప్పుతారా? తిప్పకూడదు కదా. ఆ పాప పెడుతుందా పుల్ల పెట్టేటప్పుడు ఏమవుతుంది? లోపల మనకు డ్రమ్ము కొట్టేటప్పుడు ఇట్లా చప్పుడు వస్తుంది కదా, పైన పొర ఉండి ఇట్లా కట్టెతో కొట్టగానే డమ్ అని సౌండ్ వస్తుంది. అలాగే మన చెవిలో కూడా ఒక పొర ఉంటుంది, దానికి మనం మాట్లాడినప్పుడు పోయి తగిలి మనకు మాట వినిపిస్తుంది. మీరు ఇలా పుల్ల పెట్టి పొడి చేసుకున్నారనుకో, వినపడుతుందా? డ్రమ్ పగిలిపోతే వినపడుతుంది. అలాగే మీరు ఈ పుల్లలో పెట్టకూడదు. చెవిలో ఇంకేం పెట్టుకోకూడదు? అగ్గి పుల్లలు పెట్టుకోకూడదు, పిన్నులు పెట్టుకోకూడదు, చిన్న చిన్న పూసలు, రాళ్ళు చెవిలో. మొన్న ఒక పాప కాగితం పెట్టుకుంది, లోపలికి వెళ్ళిపోయింది. ఇట్లా తిప్పుకుంటూ ఉన్నదని ఏం చేసింది? గుబిల్ తీసుకోవడానికి ఇలా పేపర్ పెట్టుకుని ఇలా ఇలా అంటుంది, లోపలికి వెళ్ళిపోయింది. అలాగే చింత గింజలు, ఇవి సీతాఫల గింజలు, తర్వాత పూసలు, గుండీలు, చొక్కాయికి షోలో వస్తాయి కదా గుండీలు, అలాంటివి ఏవి కూడా చెవిలో పెట్టుకోకూడదు. అర్థమైందా? అగ్గిపుల్ల పెట్టి తీస్తానని చెప్పి అగ్గిపుల్ల పెట్టుకోవడం, పిన్ను పెట్టుకోవడము, ఆ చెవి తుడిసే పుల్ల ఉంటుంది కదా ప్లాస్టిక్ కొనుక్కుంటారు, అది కూడా పెట్టకూడదు. ఏం చేయాలి అంటే మనకు స్నానం చేసేటప్పుడు ఇది టవల్ ఉంటుంది కదా, ఈ టవల్కు ఇట్లా తీసుకోవాలి. ఇట్లా 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 అంటే ఏమవుతుంది? ఇట్లా వస్తుంది కదా, చక్కగా ఇట్లా వస్తుంది. వచ్చిన దాన్ని ఇలా చెవిలో పెట్టుకుని ఇలా తీసుకోవాలి. అంతేగాని మీరు పుల్ల పెట్టి తీయకూడదు. ఓకే? ఇంకా మీకు చెవిలో ఈగలు కానీ, దోమలు కానీ, చీమలు కానీ పోయినప్పుడు ఏం పుల్ల పెట్టి అలా తీయకూడదు. ఉడుకుడుకు నూనె కానీ, లేకపోతే ఇంకేం పోయకూడదు, ఉడుకుడుకు నీళ్ళు కానీ వేయకూడదు. ఏంటి? అక్కడ చచ్చిపోతుంది, బయటికి రాదు. అది బతుకున్నప్పుడు ఏం చేయాలి అంటే నీళ్లు పోయాలి. మామూలు నీళ్లు పోసినప్పుడు చక్కగా ఏ చెవిలోకి అయితే పోయిందో అది ఇలా వంచేయాలి. ఆ నీళ్ళతో పాటు అది బయటకు వస్తుంది. ఏం పోయకూడదు? ఉడుకుడుకు నీళ్ళు, నూనె కూడా పోయకూడదు. ఇలా పుల్లబెట్టి తీయటానికి ప్రయత్నం చేయకూడదు. అది నీళ్లు పోసే వంచి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, చెవిలో చీము కారుతూ ఉంటుంది. అలాంటప్పుడు శుభ్రంగా కొంచెం ఉప్పు వేసేసి, నేను ఇందాక చెప్పాను కదా, గుడ్డను మెలిపెట్టి శుభ్రం చేసుకుని మందులు 2-3 చుక్కల ముందు కానీ వేసి అప్పుడు దూది పెట్టుకోవాలి. బాగా దూది పెట్టుకున్న తర్వాత తగ్గలేదనుకోండి, మళ్ళీ ఎక్కడ పోవాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం చెవి గురించి తెలుసుకున్నాం.